పార్టీకి వెళ్ళి మళ్ళీ ఉండడం కన్నా ఈ 5 సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉండాలి. బట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి కానీ కాన్స్టిట్యున్సీలో పిలిస్తే మంచి కారానికి పిలకపోయినా చెడ్డ కార్యక్రమానికి అన్నట్టుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వారికి వెన్నంటి ఉన్నాం, వారితోనే ఉన్నాం. అందుకోసమే ప్రజలతో ఉన్న సత్సంబంధాలు చూసి ప్రజలకి నా మీద పిఠాపురం నియోజకవర్గంలోని కాకినాడ నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంట్లో నాకు ప్రజలతో ఉన్న అనుబంధం చూసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా పార్లమెంట్ ఒక మహిళకి ఇవ్వాలి. ఫస్ట్ టైం మహిళ పిఠాపురంకి ఫస్ట్ జిల్లా పరిషత్కి నేను ఫస్ట్ జిల్లా పరిషత్ ఉమెన్ జిల్లా పరిషత్ చైర్మన్, అట్లాగే పిఠాపురం నియోజకవర్గానికి ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే నేను, అట్లాగే కాకినాడ పార్లమెంట్ ఫస్ట్ ఉమెన్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి వారు కూడా నాకు ఒక అవకాశం ఇస్తాము రమ్మన్నప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు వారి ఎజెండా అయిన తర్వాత వారితో కలవడం జరిగింది. వారు నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను గెలిపించడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనది మాకు పిఠాపురానికి సంబంధించి SCZ రైతుల సమస్య సుప్రీంకోర్టులో సైతం ఎన్నో సంవత్సరాలు దగ్గర గత 12-13 సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయి అలసిపోయిన వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళు మాయ మాటలు చెప్పి వాళ్ళ కమిటీలన్నింటినీ ముక్కలు చేసి వాళ్ళకి ఏమీ న్యాయం చేయకుండా వదిలేస్తే నేను పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడిని ఒక్కటే అడగడం జరిగింది. SCZ రైతుల సమస్య మీద పరిష్కరించాలన్నప్పుడు తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ వేసి వాళ్ళకి మంచి పరిష్కార మార్గం చూపిద్దామని చెప్పి అనౌన్స్ చేశారు. అందుకు అనుగుణంగానే నేను పార్లమెంట్లోకి వెళ్ళాక మొదటి ప్రసంగం కూడా నేను SCZ రైతుల గురించే మాట్లాడాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా మా కురసాల కన్నబాబు ఎక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సుప్రీంకోర్టులో ఓడిపోయినప్పటికీ కూడా రైతులందరికీ 2000 ఎకరాలు వెనక్కిచ్చి 6 గ్రామాలని వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా మంచి తీర్పు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 6 గ్రామాల ప్రజల జీవితాలకి వెలుగునిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా ఒక మంచి విజయాన్ని మేము సాధించగలిగాం. కాబట్టి ఆ రోజు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. మళ్ళీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో నాకున్న అనుబంధాన్ని మరి గుర్తించి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఒక మహిళకి మళ్ళీ అవకాశం ఇవ్వాలని నాకు ఈ పిఠాపురం నియోజకవర్గం నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మేడం, పిఠాపురం అనగానే అంటే ఈస్ట్ గోదావరి అనగానే కాపు ఓట్లు అనేవి కీలకం. ఏ అభ్యర్థి గెలవాలన్నా అందరూ ఒక అభ్యర్థి గెలవాలంటే అందరూ ఓటేయాల్సిందే, కానీ కాపు ఓట్లు కీలకం. సో అంటే బయట వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రకరకాల ఫ్యాక్టరీస్ ఇవన్నీ చూసే పిఠాపురం ఎంచుకున్నారు అంటే ఇవన్నీ ఉన్నాయన్న దాంతోనే. అలాగే మీ అధినేత కూడా మీరు కూడా బలమైన కాపు నాయకులుగా ఉన్నారు, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ కాపు ఓట్లు అనేవి ఏ విధంగా చీలే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వెళ్తాయని అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారా? అంటే మొట్టమొదటిగా నేను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఉన్నాను. ఎప్పుడు కులపరంగా ఓట్లు లెక్కించి మేము ఎప్పుడు వెళ్ళటం అనేది జరగలేదు. అయితే ఇవన్నీ లెక్కలు ఉండడం అనేది సహజమే, కానీ బట్ నన్ను అందరూ ఆదరిస్తారు. కాపులో వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఎంత ఆదిస్తారో వాళ్ళ ఆత్మీయురాలుగా మిగతా అన్ని క్యాస్ట్లు కూడా నాతో అనుబంధంగా ఉంటారు. నన్ను నిజంగా కూడా వాళ్ళ ఇంట్లోకి అంత ప్రేమతోని అంత ఆత్మీయతతోనే ఆహ్వానిస్తారు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ SC BC ST మత్స్యకార చేనేత మొత్తం అన్ని వర్గాలు మిగతా అన్ని ఓసీల్లో ఉన్న అన్ని క్యాస్ట్లు బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, ఇంకా రకరకాల బీసీల్లో ఉన్న వివిధ రకాల క్యాటర్స్ కావచ్చు, సెటిబల్జీ కావచ్చు, గౌడ్ కావచ్చు, ఎన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి. అందరికి కూడా నేను అందుకే అందరికీ అభిమానురాలు కాబట్టి నేను ఆ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా నెగ్గగలిగాను. హోరాహోరీ పోటీ ఆ రోజు 3 మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా నేను విజయం సాధించగలిగాను. మళ్ళీ మొన్న ఎంపీలో కూడా ఇక్కడ నుంచి మెజార్టీ తెచ్చుకోగలిగాను, ఇక్కడ ప్రజల మద్దతు పొందగలిగాను. మళ్ళీ నాకు అన్ని వర్గాలు ఒక్క క్యాస్ట్ మీద బేస్ చేసి ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వలేదు. నేను సెలెక్ట్ చేసుకుని కూడా రాలేదు. ఇక్కడ ఎవరున్నారు ఏంటని కూడా సెలెక్ట్ చేసి రాలేదు. నేను పని చేశాను, నా పనితీరును ప్రజలు గుర్తించారు. నాకు తప్పకుండా ఇక్కడ మళ్ళీ సేవ చేసే అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి గారు భావించారు, నేను భావించుకున్నాను. కాబట్టి నాకు ఇక్కడ సీట్ వచ్చింది. ఇంకా నాకు వస్తాయా లేదా ప్రత్యర్థికి వస్తాయా అనేది మనం ఆలోచన చేస్తే డెఫినెట్గా ఆయన కాపు వర్గానికి సంబంధించిన ఆయన అయితే నేను కాపు ఆడబడుచుని, కాపు ఇంట పుట్టిన ఆడబిడ్డను నేను.
కాబట్టి వాళ్ళు నన్ను కూడా ఆదరిస్తారు, వారు బిడ్డగా నన్ను ఆదరిస్తారు తప్పకుండా. అందరూ కూడా, నేను కూడా, మేము అందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా పనిచేసే వారికి, మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన మాట వింటనే పలికేవాళ్ళు ఎవరు, మన పిలిస్తే వచ్చి మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన కష్ట నష్టాలు చూసిన వాళ్ళు ఎవరు, మన వీధి కానీ, మన ఇంటి కానీ, మన ఏరియా కానీ, మన పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఎవరు, నీరు రాకపోతే వెంటనే నీరు ఇప్పించేవాడు ఎవరు, రైతుకి ఏదైనా ఇష్టం ఉంటే కలిసేది ఎవరు అనేదే చూసుకుంటారు ప్రజలు అనేది నా నమ్మకం. ఎందుకంటే ప్రజలకు అందరూ, పిఠాపురం నియోజకవర్గం అత్యంత రైతాంగం ఉన్న ప్రాంతం ఇది. ప్రతిసారి నీటికి ఇబ్బంది ఉంటుంది, పిలిస్తే వెంటనే పలకాలి, వెంటనే రావాల్సిన చేనేత కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, రజకులు కావచ్చు, గౌడాస్ కావచ్చు, కాపులు కావచ్చు. కాపులు కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటికీ ఎవరు అందుబాటులో ఉన్నారనేది చూసుకుంటారని నా అభిప్రాయం. అన్ని వర్గాలు నన్ను ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. మేడం, ముద్రగడ గారు అంటే ప్రముఖ కాపు నాయకుడు, ఒక కాపుల కోసం పోరాడిన వ్యక్తి, అలాగే సీనియర్ పార్లమెంట్ నాయకుడు. సో ఆయన వైసీపీలో చేరడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆయన కూడా కాపు ఉద్యమాన్ని చేశారు. అయితే ముఖ్యంగా ఆయన చూసింది మిగతా పార్టీలని. ఆయన ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి, చాలా ఆలోచన చేయగల వ్యక్తి, అన్నింటినీ అంచనా చేయగల వ్యక్తి. ఆయన చాలా సీనియర్ నాయకుడు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా చేసిన వ్యక్తి, మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యులుగా అన్ని రకాలుగా చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పేద వర్గాలకి చేస్తున్న విషయాలను చూసి, అందులో ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్నారు, ఓసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళు కానీ, బీసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా మహిళలకి 45 to 60 వాళ్ళందరికీ కూడా మహిళలకి ఆర్థికంగా ఆదుకోవటం అనేది ఆయన బాగా ఆకర్షించి ఉంటుందనేది నా విశ్వాసం. మేడం, కానీ నేను విన్నది ఏంటంటే ముద్రగడ గారికి ఫస్ట్ నుంచి వైఎస్ గారితో ఒక అద్భుతమైన అనుబంధం కానీ, జగన్ గారితో అద్భుతమైన అనుబంధం కానీ ఉందని విన్నాను. అంటే ఈ మధ్య ఆయన లేఖలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, మీరు కాపుల ఓట్ల కోసం అడుగుతున్నారు కానీ మీరు సరిగా ఆ విధంగా ప్రవర్తించట్లేదు అన్నట్టు రకరకాల ఇవన్నీ చేశారు. అంటే లేఖలు రాసేవారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇది జగన్ గారి మీద ఫేవర్ తో రాసిన లేఖలుగా భావించచ్చా అండి? ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. అంటే ఆయన ఏదున్నా కూడా నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి పద్మనాభం గారు. నిర్మోహమాటంగా ఏదున్నా లేఖ ద్వారా తెలియజేస్తారనేది అందరికీ తెలుసు. బట్ దానికి వెనకాల భావం ఏంటనేది ఆయన్నే అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఏది చెప్పారు, ఏది చెప్పబోతారు అనేది ఆయన బహుశా ఆయన స్వతహాగా, అంటే ఆయన నుంచి మాకు కొంచెం దగ్గరగా తెలిసిన దాన్ని బట్టి ఆయన అన్నీ ఆలోచించుకొని చేస్తారు తప్ప ఎవరో ఏదో చెప్తే, ఎవరో ఏదో అంటే చేసే వ్యక్తి కాదు పద్మనాభం గారు. అంటే ఆయన ఆలోచనకి, ఆయన ఆలోచించుకుని, ఆయన ఆలోచన పరంగా చేస్తారు తప్ప వేరే రకంగా ఒత్తిళ్లతోనో ఇంకొకరి రకంగానో చేయిస్తే చేసే మనిషి కాదు. ముద్రగడ గారు ఆ మధ్య ఒక మాట అన్నారండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నేను ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. సో ఆ విధంగా ఇక్కడ ప్రచారం చేసే అవకాశం ఏమైనా ఉందండి? అది పార్టీ నిర్ణయిస్తారు, వ్యతిరేకంగా అంటే కాదు, మీకు కూడా ఆయనతో సన్నిహిత్యం ఉంది కదా. ఏదైనా అది ఆయన్ని అడగవలసిన ప్రశ్న అయినప్పటికీ కూడా ఇక్కడ నన్ను అడిగారు కాబట్టి, ఆయన మొన్నటి వరకు ఆయన స్వతంత్రంగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఒక పార్టీకి సభ్యుడిగా జాయిన్ అయ్యారు కాబట్టి పార్టీ డైరెక్షన్ ప్రకారము, పార్టీతో సంప్రదింపుల ప్రకారము, పార్టీ ఇచ్చే నిర్ణయం ప్రకారము చేస్తారనేది నేను అనుకుంటున్నాను. మేడం, ఇక్కడ మీ అభ్యర్థిత్వం ప్రకటించక ముందు అయితే బలంగా వినిపించింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయి ఇక్కడ పోటీ చేయబోతున్నారు, లేకపోతే ఆయనే పోటీ చేయబోతున్నారు, ఆయన ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు వినిపించింది. అవేమైనా మీకేం కూడా ఇప్పుడు అప్రస్తుతం అండి. ఎందుకు అంటే ఒక టికెట్ అనౌన్స్ చేయకముందు చాలా మంది చాలా ఒక్కొక్క టికెట్ కి, ఒక్కొక్క ప్లేస్ కి 3-4 కూడా ఆప్షన్ పెట్టుకుంటారు, లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర